తెలంగాణ రాజకీయాల్లో హెచ్సియుకు సమీపంలో ఉన్న కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం కాకరేపుతోంది. ఈ భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని, ఎలాంటి యాజమాన్య హక్కు లేనప్పటికీ ఈ భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద టీజీఐఐసి తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఐసిఐసిఐ బ్యాంక్ ఖండించింది. టీజీఐఐసిసికి తాకట్టు రుణం తాము మంజూరు చేయలేదని ఆ బ్యాంకు ప్రతినిధి నిన్న ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో అసలు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఫేక్ అని బీఆర్ఎస్ సానుభూతి పరులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కేటీఆర్ వన్నీ డ్రామాలేనని ఐసిఐసిఐ బ్యాంక్ తేల్చేసిందని కాంగ్రెస్ మద్దతుదారులు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో కంచగచ్చబౌలి భూములపై రాజకీయం ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ చుట్టూ తిరుగుతోంది. కేటీఆర్ ప్రెస్ మీట్ అనంతరం ఆయన చేసిన ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మేము టీజీఐఐసికి ఎలాంటి మార్టిగేజ్ రుణం అందించలేదు, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి టీజీఐఐసికి మా వద్ద ఎలాంటి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదు. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీజీఐఐసికి అకౌంట్ బ్యాంకుకు మాత్రమే వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ సానుభూతి పరులు మాత్రం ఇది ఫేక్ స్టేట్మెంట్ అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ లెటర్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో లేదని, పైగా దానిపై కన్సర్న్ ఆఫీసర్ సంతకం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పించుకునేందుకు ఇలాంటి కవర్ డ్రైవ్ చేస్తోందని విమర్శిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ను బీఆర్ఎస్ మద్దతుదారులు తప్పుపడుతున్న నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ తాజాగా స్పందించారు. ఈ స్టేట్మెంట్ బ్యాంకు నుంచి అధికారికంగా వచ్చిందనని ప్రధాన పత్రికలు ఇవాళ ప్రచురించాయి. సోషల్ మీడియాలో కూడా అదే విషయం పేర్కొంటున్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు రియాక్ట్ అవుతూ కేటీఆర్ అత్యుత్సాహానికి ఐసిఐసిఐ బ్యాంక్ కళ్ళెం వేసిందని రివర్స్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం రంజుగా మారింది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. అసెంబ్లీలో తను అడిగిన ప్రశ్నకు టీజీఐఐసి ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడేమో తాము తనఖా పెట్టలేదని ఐసిఐసిఐ బ్యాంక్ చెబుతోందని తెలిపారు. మరి ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటని ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు.